బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాత్రంతా సెక్రటేరియట్ లోనే ఉన్నారు. కోల్కతా వివేకానంద టోల్ ప్లాజా దగ్గర కేంద్రం ఆర్మీని దించడంపై మమతా ఫైర్ అయ్యారు. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా రాత్రంతా సెక్రటేరియట్ లోనే ఉండి నిరసనకు దిగారు. సీన్ లోకి వెళ్తే మమతాకు తెలియకుండానే బెంగాల్లోని నేషనల్ హైవే టోల్ గేట్ల దగ్గర సైన్యాన్ని దించింది కేంద్రం. ఈ అర్ధరాత్రి నుంచి మళ్లీ టోల్ ట్యాక్స్ వసూలు చేయనుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా టోల్ గేట్ల దగ్గర జవాన్లను కాపలాగా ఉంచినట్లు చెబుతున్నారు. వివేకానంద సేతు కోల్కతా హౌరాలను కలుపుతుంది. బ్రిడ్జ్ హౌరాలో ఎండ్ అయ్యే దగ్గరే సెక్రటేరియట్ ఉంది. అంటే స్టేట్ సెక్రటేరియట్ కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఆర్మీ పనిచేస్తోంది. సెక్రటేరియట్ కు 500 మీటర్ల దూరంలో ఆర్మీ ఆపరేషన్స్ ఏంటని ఎదురుదాడి చేస్తున్నారు మమతా బెనర్జీ. రాష్ట్రం నుంచి ఆర్మీ వెళ్లిపోయే వరకు తాను సెక్రటేరియట్ లోంచి బయటకు వచ్చేది లేదని భీష్మించారు మమత. సెక్రటేరియట్ లోని ఆమె ఆఫీస్లోనే రాత్రంతా కూర్చుండిపోయారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాత్రంతా సెక్రటేరియట్ లోనే ఉన్నారు. కోల్కతా వివేకానంద టోల్ ప్లాజా దగ్గర కేంద్రం ఆర్మీని దించడంపై మమతా ఫైర్ అయ్యారు. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా రాత్రంతా సెక్రటేరియట్ లోనే ఉండి నిరసనకు దిగారు. సీన్ లోకి వెళ్తే మమతాకు తెలియకుండానే బెంగాల్లోని నేషనల్ హైవే టోల్ గేట్ల దగ్గర సైన్యాన్ని దించింది కేంద్రం. ఈ అర్ధరాత్రి నుంచి మళ్లీ టోల్ ట్యాక్స్ వసూలు చేయనుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా టోల్ గేట్ల దగ్గర జవాన్లను కాపలాగా ఉంచినట్లు చెబుతున్నారు. వివేకానంద సేతు కోల్కతా హౌరాలను కలుపుతుంది. బ్రిడ్జ్ హౌరాలో ఎండ్ అయ్యే దగ్గరే సెక్రటేరియట్ ఉంది. అంటే స్టేట్ సెక్రటేరియట్ కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఆర్మీ పనిచేస్తోంది. సెక్రటేరియట్ కు 500 మీటర్ల దూరంలో ఆర్మీ ఆపరేషన్స్ ఏంటని ఎదురుదాడి చేస్తున్నారు మమతా బెనర్జీ. రాష్ట్రం నుంచి ఆర్మీ వెళ్లిపోయే వరకు తాను సెక్రటేరియట్ లోంచి బయటకు వచ్చేది లేదని భీష్మించారు మమత. సెక్రటేరియట్ లోని ఆమె ఆఫీస్లోనే రాత్రంతా కూర్చుండిపోయారు. వెస్ట్ బెంగాల్లో ఆర్మీ బలగాల్ని దింపి కేంద్రం భయానక పరిస్థితుల్ని సృష్టిస్తోందని విమర్శించారు టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం సమాచారం ఇవ్వకుండా కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడటం కరెక్ట్ కాదన్నారు. కేంద్రం అణచివేత విధానాల్ని పార్లమెంట్లో ఎండగడతామన్నారు సుదీప్ బందోపాధ్యాయ. It is a horrible situation. Navanno is the state secretariat. Chief Minister spent whole night over there and she is still over there. Suddenly it was seen that army are covering few big important toll plazas have been more or less taken over and they are controlling the bridges which are under state government. Hooghly River Bridge Commissioners looks after this toll plaza in the city of Kolkata named as Vidyasagar Setu. It was unimaginable. Without intimating the state government, just near the secretariat of West Bengal government, the way they are operating the whole system, it is unbelievable in nature and as if some emergency is going to be proclaimed in West Bengal. నోట్
నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి తుగ్లక్ పాలనని గుర్తు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ లోక్సభ పక్షనేత మల్లికార్జున్ ఖర్గే. ఆలోచన లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోకుండా జనాన్ని ఇబ్బందులు పాల్చేశారన్నారు. పశ్చిమ బెంగాల్లో ఆర్మీ దళాలు దిగడంపై కాంగ్రెస్ మీటింగ్ లో చర్చిస్తామని మమతా బెనర్జీ తమ సచివాలయంలో నిరసనకు దిగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు ఖర్గే. This is unfortunate development has happened in West Bengal. Why the central government is acting so moto without requisition from state government? They should not do it. But let us see when Parliament starts. I will also contact the West Bengal MPs. And after knowing the details, then I can react further. That is what we were since beginning telling, that this is going to be a flop and no precaution has been taken, no arrangements were made, simply so moto like Tughlaq, the decision is taken and now people are suffering. And he is blaming the opposition and other political parties. This is very, very unfair and it is great injustice to the people of this country. करते रहेंगे वो केवल ये ऐसी एक दिन एयरक्राफ्ट का डाइवर्शन हुआ, नहीं तो डिले हुआ. उस एयरक्राफ्ट में केवल ममता जी नहीं था ना, बहुत लोग था. उन सब लोग के बारे में चिंता है सरकार का. और रनिंग आउट ऑफ द फ्यूल बताया उन्होंने. इसके ऊपर डीजीसीए का जांच बिठाया, मगर उसका एक बड़ा इश्यू बनाया एज इफ इट्स पर्सनली ओरिएंटेड एक्सेट्रा. दूसरा अभी कार्य वहां मिलिट्री व्हीकल्स वगैरह चेक कर रहे हैं, तो एनुअल एक्सरसाइज है, उन्होंने बता दिया. इसमें क्या प्रॉब्लम है, उनको उठाना चाहे तो उठाने दीजिए, मगर डाइवर्ट करके इश्यूज को, असल इश्यू जो मेन इश्यू देश के सामने है, एक काला धन उसको टैकल करने का, उससे चर्चा से ये लोग क्यों संकोच कर रहे, चर्चा में नहीं भाग ले रहे, भाग नहीं ले रहे, मुझे समझ में नहीं आ रहे. कहीं ना कहीं बहाना बना के हर एक दिन हाउस को डिस्टर्ब करना, ये लोग इससे असंतुष्ट है और लोग नाराज भी हो जाएंगे. కేంద్రం వెస్ట్ బెంగాల్ మధ్య పరిస్థితులు మరింత దిగజారాయన్నారు ఎన్సీపీ నేత మజీద్ మెమన్. కేంద్రం నిర్ణయాల్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న ఈ పరిస్థితుల్లో తాజా పరిణామం వివాదాస్పదమైందన్నారు. ఆర్మీ దళాల మొహరింపును మమతా బెనర్జీ తప్పుపట్టడం కరెక్టేనన్నారు మెమన్. पहले इन्होंने सर्जिकल स्ट्राइक पर सवाल किया, अब फौज की जो रूटीन एक्सरसाइज है उस पर बवाल. पहले सर्जिकल स्ट्राइक पर सवाल, अब जो फौज की रूटीन एक्सरसाइज है उस पर बवाल. तो कम से कम जो है वो ठीक है, आप राजनीतिक लड़ाई हमसे लड़ते रहिए, दो हाथ करते रहिए, हमें कोई आपत्ति नहीं है. लेकिन कम से कम फौज को तो छोड़ दीजिए, उसे तो अपना काम करने दीजिए. कम से कम राष्ट्रीय सुरक्षा से जुड़े हुए सवालों को आप उनके ऊपर छोड़िए. उस पर भी आप सियासत करेंगे, उस पर भी राजनीति करेंगे, उस पर भी जो है, क्योंकि हुआ ये है कि जो बेईमानी के बाहुबली हैं वो पूरी तरह से बेनकाब हो गए हैं. तो बेईमानों के बाहुबलियों की बेनकाबी जो है, इस तरह के बवाल बार बार दिखाई पड़ रहे हैं, सुनाई पड़ रहे हैं. क्योंकि ये तमाम लोगों ने पहले जो है वो कहा कि प्रधानमंत्री जी आए सदन में, चर्चा में भाग ले, प्रधानमंत्री जी बैठ गए, अब उसके बाद वो बगले झांकते रहे. तो आज की तारीख में कहीं भी उनके पास कुछ जवाब देने लायक नहीं है. हम लोगों की दिक्कतें, परेशानियों के समाधान की दिशा में आगे बढ़ रहे हैं, हम लोगों की परेशानियों को कम कर रहे हैं और वो लोगों की परेशानियों को ज्यादा बढ़ाने के लिए अफवाहें फैला रहे हैं. और इस तरह की अफवाहें, इस तरह का माहौल जो पैदा करने की कोशिश है, वो किसी भी रूप में उनको कामयाब नहीं होने देगी.
प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो काले धन के खिलाफ और बेईमानों के खिलाफ जो बहुत बड़ा अभियान छेड़ा है, वो देश के गरीबों, देश के कमजोर तबकों के तरक्की के लिए है, उनकी खुशहाली के लिए है। और हो सकता है कि इस बात का एहसास उन लोगों को जो इस सरकार के, पार्टी के, नरेंद्र मोदी जी के विरोधी हैं, उनको इस बात का एहसास हो कि देश में अब बेईमानों की बदहाली और जो गरीब है, जो कमजोर तबका है, उसकी खुशहाली के दिन आ गए हैं। इसलिए इस तरह के अफवाहें फैलाओ, इस तरह का माहौल खराब करो। लेकिन हमारी उनसे अपील ये है कि भैया हमसे आप जितना लड़िए, दो दो हाथ करिए, लेकिन देश के गरीबों के साथ, देश के गरीबों के हितों को मजाक मत बनाइए। और विशेष तौर से जो फौज काम कर रही है, राष्ट्रीय सुरक्षा से जुड़े हुए जो सवाल है, उस पर आप अपनी राजनीति से उसको दूर रखिए। सर, टीएमसी की तरफ से साफ तौर पे कहना है कि आज वो दोनों सदनों में, लोकसभा और राज्यसभा में जो है इस इशू को वो उठाएंगे। देखिए उन्होंने कल एक इशू उठाया कि साहब जो है वो एक प्राइवेट एयरलाइंस ने जो है वो ऐसी कोशिश की जिसके जरिए वो दिखाना चाहते थे कि उनकी जान को खतरा था। अब आज जो है वो एक दूसरा नया इशू, तो हर दिन एक मोहनजोदड़ो हड़प्पा की खुदाई से जैसे लोग निकालते थे ना, वैसे एक इशू निकालते हैं और वो इशू अपने आप अपनी मौत मर जाता है। सर, राहुल गांधी और कांग्रेस पार्टी के जो ट्विटर हैंडल हैक होने के बाद सरकार की तरफ से जो है वो टॉप एजेंसीज सेटअप की गई है, जो उसने पूरा जांच जो भी इसमें देखिए जो हैकिंग का है, हैकिंग को किसी भी तरह से जस्टिफाई नहीं The problem is that the Chief Minister of West Bengal is under a belief that Centre is hostile because she has crossed swords with Centre. She has very bluntly criticized all the policies of the Centre, as also the Prime Minister's way of functioning. And therefore, she has every reason to believe that the Centre is hostile to her and Centre is trying to put her into some problem or the other. Now, this issue of toll being supervised or monitored by the army is one of the issues that she has raised after yesterday's flight turmoil, that she faced while traveling in Indigo aircraft trying to land at Calcutta. There was noise in house also. But I think if the army is answering that this is normal and common practice which is prevalent in all the states, then I think she may not have the reason. Well, TMC has every right to raise any issue that concerns the security of their chief minister. Then the facts must reveal that yes, what is stated or alleged has some substance.